హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు స్పెషల్ కర్రీ అండి. ఒకటి టమాటా ఎగ్ కర్రీ. అంటే ఎలా అంటే అన్నాను కదా, ముందుగా ఇలా ఎగ్ వేసేసుకోవాలి. వేసుకున్నాక దీనికి కొంచెం కారం ఉప్పు జల్లేసి కొంచెం ఉప్పు కారం జల్లుకున్నాను. మిగతాయి కూడా ఇలా వేసుకున్నాం. చక్కగా దీన్ని తిప్పేసుకొని చేద్దాం. చూడండి, ఇలా వేసేసుకున్నాం అనుకో, మిగతాయి కూడా ఇంకొన్నాయి 3 గుడ్లు వేస్తున్నాను. అవి కూడా ఇలా చేసేద్దాం. ఆమ్లెట్లు వేసేసుకున్నాం కదా, ఉల్లిపాయలు కూడా వేసుకున్నాం. ఇప్పుడు ఇది బాగా కొంచెం ఫ్రై అయ్యాక టమాటా పేస్ట్ చేసుకున్నాం కదా మిక్సీలో, అది వేద్దాం. కొంచెం వచ్చేసి అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేద్దాం. కొంచెం వేద్దాం, ఎక్కువ అవసరం లేదు, కొంచెం సరిపోతుంది. చక్కగా ఫ్రై చేసేసుకుంటాం కలర్లో. పేస్ట్ వేద్దాం, టమాటా పేస్ట్ ఉందో చూసి మనం తగినంత కారం, తగినంత ఉప్పు వేద్దాం. ఉప్పు కారం వేద్దాం. కొంచెం ఉప్పు మనకు సరిపోయినంత, మనం ఎంత తింటామో. కొంచెం కారం, మనకి సరిపోయినంత ఉప్పు వేసుకొని కారం ఉప్పు 2 వేసుకుంటే, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాం దీంట్లో. ఒక కర్రీ అయితే సూపర్ ఉంటుంది. చూడండి, ఎగ్ ఆమ్లెట్ కర్రీ, ఎగ్ ఆమ్లెట్ టమాటా. ఈ కర్రీ అయితే ఇలా ఉడుకుతుంది కదా, దీంట్లో మనం కాస్త వాటర్ పోసుకొని బాగా ఉడకపెట్టేసుకొని పచ్చి వాసన అనేది పోయే వరకు బాగా మెత్తగా వండేసుకొని ఆ తర్వాత మనం ఆమ్లెట్ చేసుకుందాం దీంట్లో. చూడండి, వేస్తాను. స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి, ఎందుకంటే టమాటాలు ఉన్నాయి కదా దీంట్లో, కొంచెం ఘాటుగా ఉంటేనే బాగుంటుంది. కొంచెం వాటర్ పోసుకున్నాం. కర్రీ అయితే సూపర్ ఉంటుందండి టేస్ట్. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు, ఎంత బాగుంటుందో. ఏం టిఫిన్ చేశారు ఫ్రెండ్స్? ఏం కర్రీస్ ప్రిపేర్ చేస్తున్నారు? నేనైతే ఈరోజు ఎగ్ టమాటా కర్రీ ఉడుకుతుంది కదా, ఇప్పుడు మనం దీంట్లో ఆమ్లెట్ వేసుకుందాం. చూడండి, ఆమ్లెట్ వేద్దాం. ఏంటా స్పెషల్ అనుకుంటున్నాను, ఇది స్పెషల్, ఆమ్లెట్ కర్రీ స్పెషల్. చేసి చూడండి ఫ్రెండ్స్, సూపర్ ఉంటుంది. మనం దీంట్లో ఎగ్స్ అయితే వేసేసుకున్నాం కదా, ఎగ్స్ ఆమ్లెట్స్ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి దీంట్లో కొంచెం గరం మసాలా అవన్నీ ఉంటాయి కదా, జీలకర్ర పొడి అవన్నీ కొంచెం వేద్దాం. కొత్తిమీర కూడా వేసేసుకొని దించేసుకుందాం. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎగ్ ఆమ్లెట్ టమాటా కర్రీ. చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? మనం కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మనం ఇప్పుడు దీంట్లో గరం మసాలా, సరిపోయినంత గరం మసాలా, జీలకర్ర పొడి కొంచెం, మనకు వచ్చేసి కొంచెం కొత్తిమీర, కర్రీ అయితే అయిపోయింది. మీకు బౌల్లో తీసి చూపిస్తాను ఎలా ఉందనేది. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, కర్రీ రెడీ అయిపోయింది. ఎగ్ ఆమ్లెట్ కర్రీ, ఎగ్ ఆమ్లెట్ టమాటా కర్రీ అండి. ఆమ్లెట్ కనిపిస్తుందా మీకు? ఇది ఆమ్లెట్. ఇలా చేస్తే చాలా బాగుంటుందండి, టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలా కూడా ట్రై చేసి చూడండి, మన ఇష్టం వచ్చినట్టు ట్రై చేయవచ్చు. బాగా చేసుకుంటే ఎలా అయినా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఏ రకంగా అయినా సరే మంచిగా వండుకుంటే బాగుంటుందండి టేస్ట్గా. ఓకే, ఈరోజు స్పెషల్ కర్రీ మా ఇంట్లో ఇదేనండి. ఆ వాడికి క్యారేజ్ కట్టాలి, టైం అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, లైక్ ఇవ్వట్లేదు, చిన్న లైక్ ఇవ్వండి. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. ఓకేనా? నేనైతే ఇలా చేశాను, మీరైతే ఎలా చేస్తారో కామెంట్ పెట్టండి. ఓకే, బాయ్.